శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 100వ సర్గము. కుశల ప్రశ్నల రూపములో శ్రీరాముడు భరతునకు రాజనీతి ధర్మములను బోధించుట. నారచీరలను ధరించి జటాధారి అయి భూమిపై సాగిలబడి నమస్కరించుచు ప్రళయకాలమున సూర్యుని వలె దీనావస్థలోనున్న భరతుని శ్రీరాముడు చూచెను. ముఖమున వన్నెదరిగి కృశించియున్న సోదరుడగు భరతుని ఎట్టకేలకు గుర్తించి శ్రీరాముడు అతనిని తన చేతులలోనికి తీసుకొనెను. పిమ్మట రఘురాముడు భరతుని కౌగలించుకొని శిరస్సును మూర్కొనెను. అనంతరము అతనిని తన ఒడిలోనికి చేర్చుకొని సాదరముగా శ్రీరాముడు ఇట్లు కుశల ప్రశ్నలు గావించెను. నాయనా భరత, తండ్రిగారెక్కడా? నీవు అక్కడ ఆయనకు సేవలనర్చుచూ ఉండక ఇట్లు ఈ అరణ్యములకు ఏల వచ్చితివి? అహో, మాతామహుని గృహమునకు వెళ్లిన పిమ్మట ఎంతో కాలమునకు ఇంత దూరము ఈ అడవికి విచ్చేసిన భరతుని నేడు చూచుచున్నాను. గుర్తుపట్టలేనంతగా ఇతడు మిగుల బక్కచిక్కియున్నాడు. నాయనా భరత, ఈ వనములకు ఎందులకై వచ్చితివి? నాయనా భరత, మహారాజుగారు కుశలమే గదా? ఒకవేళ మన తండ్రి దుఃఖభారముచే పరలోకగతుడు కాలేదు కదా? ఓ సౌమ్యుడా, నీవు బాలుడవగుటచే మనకు వంశపరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యము అన్యాక్రాంతము కాలేదు గదా? సత్యసంధుడైన తండ్రిగారికి నిత్యము సేవలనర్చుచున్నావు గదా? ఇంతకును నీవు ఇచ్చటికి ఎందులకు వచ్చితివి? ధర్మనిరతుడై రాజసూయ అశ్వమేధాది క్రతువులను ఆచరించిన సత్యప్రతిజ్ఞుడగు దశరథ మహారాజు కుశలమే గదా? నాయనా, బ్రాహ్మణోత్తముడును, అన్ని విద్యలలో ఆరితేరినవాడును, ధర్మాత్ముడును, బ్రహ్మతేజ సంపన్నుడును, ఇక్ష్వాకు వంశజులకు గురువును అయిన వశిష్ఠ మహర్షి ఎప్పటివలే గౌరవాదరములతో పూజలను అందుకొనుచున్నాడా? దుఃఖితయ్యున్న కౌసల్యమాత ఇప్పుడు నెమ్మదిగా ఉన్నదా? సత్సంతానవతి అయిన తల్లి సుమిత్రాదేవి కుశలమే గదా? పూజ్యురాలైన కైకేయీ జనని ఆనందించుచున్నదా? మన పురోహితుడు అహంకారమును ఎరుగనివాడు, ఉత్తమ వంశమున జన్మించినవాడు, సమస్త విద్యలను నేర్చినవాడు, ఇతరుల ఎడ దోషదృష్టి లేనివాడు, ఎల్లరకును మార్గదర్శకుడు. అట్టి మహానుభావుని నీవు ఆదరించుచున్నావు గదా? హోమ విధులను బాగుగా ఎరిగినవారు, ప్రతిభాశాలురు, రుజువర్తనులు అయిన బ్రాహ్మణులు హోమకార్యములను నిర్వహింపజేయుటకు నీచే నియుక్తులై చేయబడిన హోమములను గూర్చియు చేయవలసిన హోమములను గురించియు ఎప్పటికప్పుడు నీకు తెలియజేయుచున్నారు గదా? నాయనా, యజ్ఞములయందు ఆహుతులను సమర్పించుట ద్వారా, ఆరాధించుట ద్వారా, దేవతలను ఆజ్ఞలను పాటించుటచే, సేవలొనర్చుటచే తల్లిదండ్రులను, బహుమతులను ఇచ్చుట ద్వారా భృత్యులను, అభిమతములను అనుసరించి ప్రవర్తించుట ద్వారా గురువులను, ధన సహాయము ద్వారా జ్ఞాతులను, వినయ విధేయతలతో నమస్కరించుట ద్వారా జ్ఞానశీల వయోవృద్ధులను, ధనదానాదులతో సంతోషపరచుచు వైద్యులను, విద్వాంసులను, బ్రాహ్మణోత్తములను ఆదరించుచున్నావు గదా? భరత, శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో సమర్థుడును, వివిధ నీతిశాస్త్రములలో పండితుడును అయిన సుధన్వుడు అను పేరుగల ఆచార్యుని గౌరవించుచున్నావు కదా? నాయనా, విశ్వాసపాత్రులను, నీతో సమానులైన ధీరులను, రాజనీతి శాస్త్రమున ఆరితేరిన వారును, ప్రలోభములకు లొంగని వారును, ఉత్తమ వంశమున పుట్టినవారును, నీ మనస్సును ఎరిగి ప్రవర్తించువారును అయిన సత్పురుషులను మంత్రులనుగా నియమించితివి గదా? ఓ భరత, సమస్త శాస్త్రములను నేర్చినవారును, విషయములను గోప్యముగా ఉంచగలవారును అయిన మంత్రులచే బాగుగా రక్షింపబడిన రహస్యాలోచనలే రాజుల యొక్క విజయమునకు మూలములు సుమా. నాయనా, నీవు నిద్రకు వశమగుటలేదు గదా? సకాలములో నిద్ర నుండి మేలుకొనుచున్నావు గదా? వేకువజామునే కర్తవ్యములను గూర్చి ఆలోచించుచున్నావు గదా? రాజ్యమునకు సంబంధించిన రహస్యాలోచనలను గూర్చి నీవు ఒక్కడవు మాత్రమే ఆలోచించుటలేదు గదా? అట్లని పెక్కుమందితో మంత్రాంగమును నిరపవు గదా? నీవు కావించిన రహస్య చర్చలు రాజ్యమును దాటిపోవుటలేదు గదా? అనగా శత్రురాజులకు చేరుటలేదు గదా? బయటికి పొక్కుటలేదు గదా? నాయనా, స్వల్పమైన సాధనా సంపత్తితో అధికమైన లాభములను చేకూర్చు కార్యములను నిశ్చయించిన పెదప ఎట్టి విలంబము చేయక వాటిని వెంటనే ప్రారంభించుచున్నావు గదా? భరత, నీవు చేపట్టిన కార్యములలో
పూర్తి అయినవియు దాదాపు పూర్తి కానున్నవియు మాత్రమే సామంతరాజులకు తెలియచున్నవి గదా. మున్ముందు నిర్వహింపదలచిన కార్యములను గూర్చి వారికి తెలియుటలేదు గదా. నాయనా, నిశ్చయింపబడిన కార్యములను నీవు గాని నీ మంత్రులు గాని ప్రకటింపకముందే ఇతరులు చర్చల ద్వారా గాని ఇతరములైన ఉపాయములచే గాని ఊహలచే గాని తెలిసికొనుటలేదు గదా. భరతా, నీవు పెక్కుమంది మూర్ఖులతో చర్చించుటగాక సమస్త విషయములను ఎరిగిన ఒక్క పండితునితో మాత్రమే మంత్రాంగమును నెరపుచున్నావు గదా. ఏలనన్నా కార్యములయందు చిక్కులు ఎదురైనప్పుడు ఒక్క పండితుడు మాత్రమే సరియగు సూచనలను ఇచ్చి గొప్ప శ్రేయస్సును కలిగించుటకు తోడ్పడగలడు. ఏ ప్రభు అయినను మూర్ఖులకు 1000 మందికి, అంత మాత్రమే గాదు 10,000 మందికి ఆశ్రయం ఇచ్చినను సమయము వచ్చినప్పుడు వారి వలన వనగోడు ప్రయోజనము శూన్యము. ఎదుటివారి అభిప్రాయములను బాగుగా గుర్తింపగలవాడును, స్థిరబుద్ధియు సముచితముగా ఆలోచించుటలో సమర్థుడును అయిన అమాత్యుడు ఒక్కడైనను రాజునకును రాజపుత్రునకును మహాసంపదలను లభింపజేయగలడు. ఉన్నత శ్రేణికి చెందిన వారిని గొప్ప గొప్ప కార్యములయందును, మధ్యస్థాయికి చెందిన వారిని సామాన్య కార్యములయందును, నిమ్నస్థాయి వారిని స్వల్ప కార్యములయందును భృత్యులునుగా నియమించుచున్నావు గదా. ప్రలోభములకు లొంగని వారును, తదితరముల నుండి ఉన్నత పదవులను అలంకరించుచూ వచ్చిన వారును, త్రికరణ శుద్ధి గలవారును, ఉత్తమోత్తములును అయిన వ్యక్తులను ముఖ్య కార్యములయందు అమాత్యులనుగా నియమించుచున్నావు గదా. ఓ భరత, రాజ్యమునందలి ప్రజలను ఉద్విగ్నపరుచు తీవ్ర దండనలను విధించకుండా మంత్రులు నిన్ను నివారించుచున్నారు గదా. అక్రమ మార్గముల ద్వారా ధనమును సంపాదించి యజ్ఞములను చేయుటకు పూనుకొనిన పతితుని సదాచార సంపన్నులైన ఋత్విజులు తిరస్కరింతురు. బలాత్కారమునకు పూనుకొనిన కాముకుని స్త్రీలు ఎదిరింతురు. అట్లే శిక్షార్హులు కాని వారి నుండి దండోపాయముతో శిక్షాధనమును గ్రహించుటకు సిద్ధపడినచో నిన్ను ప్రజలు తిరస్కరింతురు. నీవు అట్లు చేయుటలేదు గదా. అనగా ఓ భరత, ప్రజలకు అవమానము కలుగునట్లుగా అన్యాయముగా నీవు వారి నుండి సుంకములను గ్రహించుటలేదు కదా. సామదానాది చతురపాయములలో నేర్పరియయ్యును, కుటిల రాజనీతిలో రాటుదేలిన వాడును, విశ్వాసపాత్రులైన భృత్యులను తొలగించుటయందే నిమగ్నుడును, హత్యలకు వెనుకాడనివాడును, రాజ్యాక్రమణ కాంక్షగలవాడును అయిన పురుషుని వధింపనిచో రాజు అతని చేతనే నిహతుడగును లేదా రాజ్యభ్రష్టుడగును. రాజసత్కారములతో సంతుష్టి అయ్యుండువాడును, శత్రువులను నిగ్రహింపగల సమర్థుడును, సేనావ్యూహములయందు చతురుడును, విపత్కర పరిస్థితులయందు ధైర్యముగా నుండివాడును, పవిత్రముగా నుండెడివాడును, సద్వంశమున జన్మించిన వాడును, రాజభక్తి గలవాడును, యుద్ధకార్య కుశలుడును అయిన వానిని సేనాపతిగా నియమించితివి గదా. ఓ భరత, నీ సేనలోని ప్రముఖ యోధులు మిగుల బలశాలురు, రణమనర్చుటలో సమర్థులు, పరాక్రమవంతులు అయిన వారేనా? వారు బలపరీక్షలలో నెగ్గినవారేనా? వారిని నీవు పారితోషికములతో సత్కరించుచున్నావా? భటులకు ఇచ్చడి జీతభత్యముల విషయమున కాలాతిక్రమణము జరిగినచో వారు రాజునెడ కుపితులై ఆయనను తోలనాడుదురు. అది పెక్కు అనర్థములకు దారితీయును. మంత్రులు మొదలగు ప్రధానాధికారులు అందరును ఉత్తమ వంశములయందు జన్మించిన వారేనా? వారు నీ ఎడ భక్తి శ్రద్ధలు కలిగియుందురా? వారు నీ కొరకై ప్రాణముల నొడ్డుటకైనను సిద్ధపడుదురా? స్వదేశీయులను, ఇతరుల భావములను గ్రహింపగలవారును, కార్యదక్షులును, సమయస్ఫూర్తి గలవారును, రాజసందేశములను యథాతథముగా తెలుపగలవారును, యుక్తాయుక్త విచక్షణ గలవారును అయిన పురుషులనే విదేశములకు దూతలనుగా నియోగించుచున్నావా? పరదేశముల విషయమున 18 మంది చొప్పున ఆయా తీర్థముల వారిని, అనగా రాజకార్యములను నిర్వహించడి వారిని, స్వదేశ విషయమున 15 మంది తీర్థముల వారిని గుర్తించి వారిలో ప్రతి 3 పైనను ఒక్కొక్క గూఢచారిని నియమించి ఆ తీర్థముల వారి కార్యకలాపములను ఎప్పటికప్పుడు నిశితముగా పర్యవేక్షించుచున్నావా? శత్రు సంహారకుడవైన ఓ భరత, దేశము నుండి వెడలగొట్టబడిన శత్రువులు తిరిగి వచ్చినచో నీవు వారిని బలహీనులుగా తలచి ఉపేక్షించుటలేదు కదా. నాయనా, నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయుటలేదు కదా. ఏలనన వారు ఇతరుల బుద్ధులను పరమాత్మ నుండి దూరము చేయుటలో కడు సమర్థులు. వాస్తవముగా వారు అజ్ఞానులైనను తమను తాము గొప్ప పండితులుగా భావింతురు. వేదముల, ధర్మశాస్త్రముల, పురాణేతిహాసముల విషయముల యందు
వారి బుద్ధి పెడమార్గము పట్టుచుండును. ప్రత్యక్ష ప్రమాణములనే ఆశ్రయించి వారు ప్రయోజనము లేనట్టి శుష్కవాదములను చేయుచుందురు. భరతకుమార, మన పూర్వులు అసహాయశూరులు. వారికి నెలవగుటచే మన అయోధ్యానగరము శత్రు దుర్భేద్యమైనది, సార్థక నామధేయము గలది. నలువైపులయందునూ గల దాని ద్వారములు మిక్కిలి దృఢమైనవి. అది రథాశ్వగజ బలములతో సర్వదా నిండియుండును. ఆ పురమునందు వేల సంఖ్యలో గల బ్రాహ్మణులును క్షత్రియులును వైశ్యులును నిరంతరము తమ తమ ధర్మకర్మలయందు నిరతులైయుందురు. వారు జితేంద్రియులు. వారి కార్యోత్సాహములు నిరుపమానములు. కనుక వారు ఎల్లరునూ పూజ్యులు. అందలి వివిధాకారములు గల రాజభవనములు మందిరములు ఆ నగర శోభను ఇనుమడింపజేయుచుండును. అది ఎల్లప్పుడూ అసంఖ్యాకులైన విద్వాంసులతో కళకళలాడుచుండును. అది సమస్త సంపదలకును నెలవైనది. అందలి ప్రజల సుఖ సంతోషములకు అవధియుండదు. అట్టి అయోధ్యానగరమును నీవు చక్కగా పరిరక్షించుచున్నావు గదా. నాయనా భరత, మన కోసల దేశము అశ్వమేధాది మహాయజ్ఞములను ఆచరించిన పవిత్ర ప్రదేశములు గలది. తరతరాల ప్రజలకు ఆయురారోగ్య భాగ్యములను కొల్లలుగా పంచి ఇచ్చుచున్న దివ్య భూమి అది. ప్రజలకు భక్తి ప్రపత్తులను పెంపొందజేయు దేవాలయములు అందుకో కొల్లలు. బాటసారుల దాహములను తీర్చుచు వారికి హాయిని గూర్చెడి చెలివేంద్రములు అందు అసంఖ్యాకములు. అందలి తటాకములు ప్రజల స్నానపానాది అవసరములను తీర్చుచు కనువిందు గావించుచుండును. స్త్రీ పురుషులెల్లరునూ సుఖ సంతోషములతో హాయిగా నుందురు. ధర్మ నిర్ణయ సభలతోడను సమాజమునకు సంబంధించిన ఉత్సవములతోడను అది విలసిల్లుచుండును. పంట భూములతోడను పశు సంపదతోడను వర్ధిల్లుచుండునది. ఎట్టి హింసాకృత్యములకును అచట తావు ఉండదు. వర్షముల మీద మాత్రమే ఆధారపడక ఇతర నదీ జల సౌకర్యములతో సస్యశ్యామలమై అది రమణీయముగా ఒప్పుచుండును. పెద్ద పులులు మొదలగు క్రూర జంతువుల బాధలు లేనట్టిది. అగ్నిభయము చోరభయము మొదలగు బాధలకు అందుచోటు లేదు. అది వివిధ ఖనిజ సంపదలకు కాణాచి. అందు పాపకృత్యములను చేసెడివారు మచ్చుకైనను కానరారు. అది మన పూర్వుల రక్షణలో సురక్షితముగానున్నది. అట్టి కోసల దేశమునందలి ప్రజలు ధనధాన్య సంపదలతో తొలతూగుచు సుఖశాంతులతో వర్ధిల్లుచున్నారు కదా. వ్యవసాయము పశుపాలనము వాణిజ్యము మొదలగు వృత్తులలో జీవించు వైశ్యులు నీకు ప్రీతిపాత్రులయ్యున్నారా? ఎలనన క్రయ విక్రయాది వ్యాపారముల వృద్ధి వలననే గదా దేశము సుఖశాంతులతో వర్ధిల్లునది. ఆ వైశ్యులకు ఇష్టములను గూర్చుచు ఎదురైన ఆపదలను నివారించుచు వారినందరినీ బాగుగా రక్షించుచున్నావు గదా. ఏలనన దేశ ప్రజలను అందరినీ చక్కగా రక్షించుట రాజధర్మము సుమా. ఓ భరత, నీ అంతఃపుర స్త్రీలు సంతోషముతో నుండునట్లు విచారించుచు వారి రక్షణ భారమును పూర్తిగా వహించుచున్నావు గదా. వారిని పూర్తిగా విశ్వసించుటలేదు గదా. రహస్య విషయములను వారికి తెలుపుటలేదు గదా. ఏనుగుల వనమును చక్కగా రక్షించుచున్నావా? అసంఖ్యాకములైన పాడియావులను పోషించుచున్నావా? ఆడు ఏనుగులను మగ ఏనుగులను అశ్వములను పోషించుచు వాటి సంఖ్యను పెంచుచున్నావు గదా. ఓ రాజకుమారా, నీవు ప్రతిదినము ప్రాతకాలముననే లేచి చక్కగా అలంకరించుకొని రాజమార్గమునందు పౌరులకు దర్శనమిచ్చుచున్నావు గదా. నీ రాజ్యములోని ఉద్యోగులందరూ జంకుగొంకులు లేక నిన్ను పూర్తిగా సమీపించుటలేదు గదా. లేక వారెల్లరూ మిగుల భయపడుచు నీకు దూరముగా ఉండుటలేదు గదా. ఉద్యోగుల విషయమున మధ్య మార్గమును అవలంబించుటయే శ్రేయస్కరము. అనగా వారికి పూర్తిగా చనువు ఇచ్చుట గాని వారిని బొత్తిగా దూరమును ఉంచుటగాని తగదు. నాయనా, నీ దుర్గములన్నీయును ధనధాన్యములతోడను అస్త్రశస్త్రములతోడను జలములతోడను యంత్రములతోడను శిల్పులతోడను ధనుర్ధారులైన యోధులతోడను ఒప్పుచున్నవి గదా. ఓ భరత, నీ రాజ్యాదాయము పుష్కలముగానున్నదా? ధనవ్యయము పరిమితముగానున్నదా? ధనమును అపాత్రులకై వినియోగించుటలేదు గదా. అనగా నటనర్తక గాయకులు మొదలగు వారికై విచ్చలవిడిగా వ్యయమగుటలేదు గదా. నీ కోశాగారమునందలి ధనము దైవ కార్యములకును మాతాపితృసేవలకును బ్రాహ్మణోత్తములకును అభ్యాగతులకును అనగా భోజన సమయమునకు వచ్చిన అతిథులకును యోధులకును మిత్రులకును వినియోగపడుచున్నదా. సజ్జనులు ఉత్తమ స్వభావము గలవారు, త్రికరణ శుద్ధి గలవారు, దొంగతనము మొదలగు నేరారోపణలకు లోనైనప్పుడు
న్యాయశాస్త్ర నిపుణుల చేత లోతుగా విచారణ చేయింపకయే లోభవశమున వారికి శిక్షలు విధించుటలేదు గదా. ఓ రాజకుమారా, దొంగతనము చేయి సమయమున చూడబడిన వాడును, చౌర్యము చేసి పట్టుబడిన వాడును, అధికారులు ప్రశ్నించినప్పుడు దొరికిపోయిన వాడును, దొంగిలించిన ధనముతో చిక్కిన వాడును, ఇట్టి పెక్కు కారణములచే నేరములు రుజువైనను అట్టి చోరుని ధనలోభముచే విడిచిపెట్టుటలేదు గదా. ఓ భరత, ధనికుని విషయమున గాని నిర్ధనుని విషయమున గాని ఏదైనానొక వివాదము ఏర్పడినప్పుడు న్యాయశాస్త్ర నిపుణులైన నీ మంత్రులు ధనలోభముచే గాని పక్షపాత బుద్ధిచే గాని వ్యవహరించటలేదు గదా. ఓ భరతకుమారా, నిర్దోషులు అసత్యములైన నేరారోపణములకు గురి అయినప్పుడు రాజు వాస్తవములను తెలిసికొనక తనకు తిరుగులేదు గదాయని ఆ నిరపరాధులను ఇష్టము వచ్చినట్లు శిక్షింపరాదు. అట్లు శిక్షించినచో ఆ నిర్దోషులు అవమాన భారముచే కన్నీరు కార్తురు. ఆ దుఃఖార్తుల కన్నీరు ఆ రాజు యొక్క పుత్రులను, పశు సంపదలను సమస్తమును నశింపజేయును. నాయనా భరత, వృద్ధులును బాలురును విద్యావంతులను నిన్ను కలిసినప్పుడు వారికి ఇష్టమైన వస్తువులను బహూకరించుచు మిత్రభావముతోడను ఊరట గూర్చెడి మృదు మధుర వచనములతోడను వారిని మంచి చేసుకొనుచున్నావా. భరత, గురువులకును వృద్ధులకును తాపసులకును దేవతలకును అతిథులకును దేవమందిరములలో గల మహావృక్షములకును అన్ని విధములుగా కృతార్థులైన బ్రాహ్మణోత్తములందరికీ నమస్కరించుచున్నావా. నాయనా, ధర్మాచరణమునకు అనువగు పూర్వాహ్న సమయమున అర్ధార్జనకు పూనుకొని ధర్మలోపము కావించుటలేదు గదా. అర్ధార్జనకు అనుకూలమైన అపరాహ్న సమయమున ధర్మకార్యములలో మునిగి అర్ధార్జనకు భంగము కలిగించుటలేదు గదా. సుఖాభిలాష కారణముగా సాయంకాలమున ధర్మార్థములు రెండింటికిని హాని కలిగించుటలేదు గదా. విజేతలలో శ్రేష్ఠుడా, కాలోచితముగా కార్యములను ఆచరించుట ఎరిగినవాడా. ఓ వరద, ధర్మాచరణమునకును అర్థార్జనమునకును కామానుభవములకును సముచిత సమయములను విభజించుకుని తగిన సమయములలో ధర్మార్థ కామములను నడుపుచున్నావు గదా. ఓ మహాప్రాజ్ఞ, సమస్త శాస్త్రములను వాటి విశేషములను బాగుగా ఎరిగిన బ్రాహ్మణోత్తములు పౌరులతోడను జానపదులతోడను కూడి నీ శ్రేయోలాభములనే అభిలషించుచున్నారు గదా. ఓ భరత, నాస్తికత్వము, అబద్ధములాడుట, క్రోధము, ఏమరపాటు, కర్తవ్యములను ఉపేక్షించుచు కాలయాపన చేయుట, జ్ఞానులను దర్శింపకుండుట, సోమరితనము, పంచేంద్రియములకు వశమయ్యుండుట, రాజకార్యముల విషయమున మంత్రులతో చర్చింపక తాను ఒక్కడే ఆలోచించుట, విషయముల ఎడ అవగాహన లేని వారితో సమాలోచన చేయుట, నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభింపకయుండుట, రహస్య విషయములను దాచలేకపోవుట, మంగళకరములైన ఆచారములను పాటింపకుండుట, పెక్కుమంది శత్రువులపై ఒకే సమయమున దండెత్తుట అను ఈ 14 పనులను రాజు చేయరాదు. నీవు ఈ రాజదోషములను పరిత్యజించుచున్నావు గదా. మహాప్రాజ్ఞ భరత, దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము, 3 విద్యలు, 6 గుణములు, దైవీమానుష బాధలు, రాజు ఆచరింపవలసిన కృత్యములు, 20 వర్గము, ప్రకృతి మండలము, యాత్ర, దండ విధానము, సంధి విగ్రహములు అను 2 కారణములు, వీటి అన్నింటిపై నీవు తగిన శ్రద్ధ చూపుచున్నావా. వీటిలోని దోషవర్గములను త్యజించి గుణవర్గములను మాత్రమే గ్రహించుచున్నావా. ఓ భరత, రాజనీతి శాస్త్రమును అనుసరించి 4 లేక 3 మంత్రులతో విడివిడిగా గాని లేక అందరితో కలిసి గాని రహస్య సమాలోచనలను చేయుచున్నావా. నాయనా, వేదోక్త ధర్మములను ఆచరించుచు నీవు కృతకృత్యుడవు అగుచున్నావా. నీ అగ్నిహోత్రాది అనుష్ఠానములన్నీయును సఫలీకృతములగుచున్నవా. నీ భార్య అనుకూలవతియే నిన్ను సేవించుచు సంతానవతి అయినదా. నీ శాస్త్రజ్ఞానము నీలో వినయాది సద్గుణములను పెంపొందించుచున్నదా. ఓ భరత, నేను చేసిన బోధలు ధర్మములను ఆచరించుటకును ధర్మ మార్గమున సంపదలను ఆర్జించుటకును ధర్మార్థములకు అనుగుణముగా సుఖములను అనుభవించుటకును ఉపయోగపడును. ఆ విధముగా నీకు ఆయుర్వృద్ధి కలుగును, నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. నాయనా, మన తండ్రియు తాత ముత్తాతలను ఆచరించిన ధర్మమును పాటించుచు నీవు రాజ్యపాలనమును వనర్చుచున్నావా. అది ఏ సత్పురుషులు అనుసరింపవలసిన మార్గము, అది సర్వశుభంకరము. భరత, రుచికరములైన భోజన పదార్థములను సంపదలను నీవు ఒక్కడవు మాత్రమే అనుభవించుటలేదు గదా. వాటిని కోరుకునేడి బంధుమిత్రులకును నీవు పంచి ఇచ్చుచున్నావు గదా.
రాజనీతి ధర్మజ్ఞుడైన మహారాజు ఆత్మజ్ఞాని అయి న్యాయదండమును చేబూని ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించినచో పూర్వరాజులకు వలె సమస్త భూమండలము అతనికి వశమగును. తత్ఫలితముగా అతడు తనువును వీడిన పిమ్మట స్వర్గమునకు చేరును. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 100వ సర్గము సమాప్తము.